మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాము దాని గురించి ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేసుకుందామండి. అంటే వాట్ ఈస్ ద లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ది టుడేస్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే హౌ టు కాన్ఫిగర్ నేమ్డ్ ఎక్స్టెండెడ్ ఏసీఎల్. మీరు మన ప్రీవియస్ క్లాస్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే మనం ఎక్స్టెండెడ్ ఏసీఎల్లో మనకు నంబర్డ్ ఉంటుంది, నేమ్డ్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో నంబర్డ్ ఏసీఎల్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేమ్ బేస్ చేసుకుని ఏ విధంగా ఎక్స్టెండెడ్ ఏసీఎల్ అనేది కాన్ఫిగర్ చేయాలో నేర్చుకుంటామండి, రైట్. సో దానితో పాటు మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ అనేవి రాసినాం, రైట్. ఆ యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్లో సమ్ మాడిఫికేషన్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళిన ప్రతిసారి మనకు ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ నెంబర్ సంథింగ్ లైక్ సో 10, 20, 30, 40 అట్లా కండిషన్స్ అవుతాయి. సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ నీకు మీనింగ్ ఏంటంటే అలౌ చేయాలనుకుందాం, బై డ్యూ టు సమ్ రీజన్స్ నువ్వు తప్పు రాసినావు అనుకుందాం. ఇక్కడ ఏమని రాసినావు, డినే అని రాసినావు అనుకుందాం. సో ఈ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ 30, 40 అనేది ఏసీఎల్ అనేవి కరెక్ట్గా వర్క్ అవ్వట్లే. సో ఇప్పుడు నేనేం చేయాలి, సో మనకు టెక్స్ట్ ఎడిటర్ మెథడ్ అని ఒకటి చెప్పుకున్నాం, ఇంకొకటి డైరెక్ట్గా మనం ఈ నంబర్డ్ ఏసీఎల్ కానీ నేమ్డ్ ఏసీఎల్ కానీ ఏవైతే ఈ సీక్వెన్స్ నెంబర్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని ఎడిట్ చేసుకుందామని చెప్పుకున్నాం కదా. అవి ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఎడిట్ చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేస్తామండి. అందుకని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో జనరల్గా మనం ఏసీఎల్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తాం, బట్ ఇన్ కేస్ సమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఎడిట్ చేసి రిక్వైర్మెంట్ ప్రకారం మాడిఫై చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇందులో భాగంగా మనం నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తామంటే హౌ టు ఎడిట్ ఎక్స్టెండెడ్ ఏసీఎల్ తర్వాత ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకుందామండి. ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది నేను మీకు లింక్ ఇవ్వడం జరుగుతుందండి మన వీడియో డిస్క్రిప్షన్లో, లేదంటే కమెంట్లో నేను పిన్ చేస్తానండి. ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీని మీరు డౌన్లోడ్ చేసుకొని సేమ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు 100% నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ వేరియబుల్ అర్థమవుతుందండి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కానీ మీకు నేర్చుకోవడానికి యూజ్ అవుతున్నాయని మీరు అనుకుంటే దయచేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్, ఏదో ఒక కమెంట్ అయితే చేయండి. ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్, రైట్. సో వితౌట్ వేస్టింగ్ ద టైం మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని ఈ టూ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తామండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్టివిటీ అండి, ప్యాకెట్ ట్రేసర్ హౌ టు కాన్ఫిగర్ ఎక్స్టెండెడ్ IPv4 ఏసీఎల్స్ సినారియో 2 అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా ఎడ్జ్ రౌటర్ ఉందనుకుందాం. అంటే నా నెట్వర్క్ 172.1.96 ఉందనుకుందాం. ఇక్కడ నుంచి సంథింగ్ మనకు మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ రౌటర్స్, మల్టిపుల్ నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే ఇది సంథింగ్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంటర్నెట్ అనుకుంటున్నాం, రైట్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఇవి నా నెట్వర్క్ అనుకుందాం. ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు, కంప్లీట్ నెట్వర్కా లేదంటే ఓన్లీ హోస్ట్ బేస్డా. ఇన్ కేస్ హోస్ట్ బేస్డ్ అయితే ఏ సర్వీస్ని అలౌ చేయాలి, ఏ సర్వీస్ని అలౌ చేయొద్దు, ఈ సెట్ ఆఫ్ కండిషన్ మన రియల్ టైం రిక్వైర్మెంట్ ఏముంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం రాసుకోవాలండి. సో ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో మొత్తం మనము ఈ యాక్టివిటీలో ఈ RT1 అనే రౌటర్ మీద కాన్ఫిగర్ చేస్తామండి. సో ఇక్కడ ఏముందండి, PC1, PC2, PC3 ఉంది. PC1 IP అడ్రస్ ఏంది 101, 102, 103 ఉందండి. ఈ ఇంటర్ఫేస్ వచ్చి ఈ ఇంటర్ఫేస్ అండి, రౌటర్కు ఉండే ఇంటర్ఫేస్ ఏంది G0/0. ఇదేంటండి సీరియల్ 0/0/0, రైట్. సో మనం ఏం చెప్పుకున్నామండి, ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్టెండెడ్ ఏసీఎల్ అనేది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామండి, క్లోజ్ టు ది సోర్స్ పాయింట్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏదైతే ఒక పర్పస్ కోసం ఎక్స్టెండెడ్ ఏసీఎల్ అనేది క్రియేట్ చేస్తామో ఫైనల్గా అవి ఎక్కడ, ఈ నెట్వర్క్కి ఇదే కదా ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ఇట్లా వెళ్తుంటే దీన్ని ఏమంటామండి ఇన్బౌండ్, రైట్. బయట నుంచి వస్తే అవుట్ బౌండ్, వెళ్ళేదాన్ని ఏమంటాం ఇన్బౌండ్. ఈ ఇన్బౌండ్ ఇంటర్ఫేస్లో మనం అప్లై చేయాల్సింది ఉంటుంది అనే పాయింట్ మీరు ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇక్కడ చూసిందంటే యాక్టివిటీ చాలా సింపుల్ అండి, రిక్వైర్మెంట్ని బట్టి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ HTTP అండ్ HTTPS యాక్సెస్ ఫ్రమ్ PC1 టు సర్వర్ 1 అండ్ సర్వర్ 2. ఈ సర్వర్ 1, సర్వర్ 2 అనేది ఇంటర్నెట్లో మనకి ఎక్కడో ఉంటాయి, రైట్. సో ఇది ఎట్లా నాకు తెలిసాలి, సర్వర్ 1, సర్వర్ 2 అంటే వాడు ఆల్రెడీ IP అడ్రస్ ఇచ్చిండు. సర్వర్ 1ది IP అడ్రస్, సర్వర్ 2ది IP అడ్రస్ అని. జస్ట్ టు రిమెంబర్ దిస్ IP అడ్రస్ ఫర్ దిస్ యాక్టివిటీ, యూ డోంట్ నీడ్ టు ఫైండ్ అవుట్ వేర్ దట్ పర్టికులర్ సర్వర్ ఈస్ లొకేటెడ్, రైట్. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, HTTP అంటే పోర్ట్ నెంబర్ 80, HTTPS అంటే 443. ఇవి ఏ ప్రోటోకాల్ కిందకి వస్తాయండి, TCP ప్రోటోకాల్ కిందకి.
ఈ యాక్సెస్ ఫ్రమ్ PC1 టు సర్వర్ 1 సర్వర్ 2 అంటే మనం ఏం చేయాలి, సోర్స్ వచ్చి PC1 అంటే ఏంటండి ఇది 172.31.1.101 అనేది సోర్స్ మిషన్ అంటే PC1. దీన్ని ఎవరికి డినే చేయాలి, బ్లాక్ చేయాలి, డెస్టినేషన్ IP అడ్రస్ ఏంది ఈ 64.101.255.254. సర్వర్ 2 ఏంది 255.254 అంటే మనకేంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇంతకుముందు వీడియోలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది కంప్లీట్ నెట్వర్క్ని మనం ఏం చేసినాం, డెస్టినేషన్ అనేది ఎనీ అని రాసుకున్నాం మీకు గుర్తుంటే. ఇక్కడ అట్ట కాదు, ఈ స్పెసిఫిక్ హోస్ట్ నుంచి అంటే ఒక కంప్యూటర్ నుంచి ఒక పర్టికులర్ సర్వర్ అంటే ఏదో ఒక డెస్టినేషన్లో ఉండేదానికి రాయాలి. అంటే మనం ఎండ్ టు ఎండ్ అనేది రాస్తున్నాం అంటే ఒక హోస్ట్ నుంచి ఒక సర్వర్కి. అంటే ఇప్పుడు నెట్వర్క్ ఎక్కడ తీసుకోవట్లే, మనం ఓన్లీ సిస్టమ్ IP అడ్రస్ అలోని తీసుకుంటున్నాం. అప్పుడు ఏ కమాండ్ రాస్తాం, హోస్ట్ దాని యొక్క IP అడ్రస్. ఇక్కడ వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది ఇవ్వాలా, ఒక సింగిల్ రాస్తే బై డిఫాల్ట్ అదే తీసుకుంటుంది, నువ్వు వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది రాయవాలి. ఇన్ కేస్ నెట్వర్క్ కానీ తీసుకున్నామంటే ఆ నెట్వర్క్ ఇచ్చి దాని వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది మనం రాయాలనేది మనకు తెలుసండి, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ చూసిందంటే చాలా సింపుల్ అండి, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నేనేమనుకుంటున్నా, నా PC1 అనే కంప్యూటర్ నుంచి ఇక్కడెక్కడో ఇంటర్నెట్లో ఉండే సర్వర్ 1 సర్వర్ 2 అవి HTTPSతో రన్ అవుతున్నాయి అనుకుందాం. నేనేం చేయాలి, బ్లాక్ చేయాలి. దేన్ని బ్లాక్ HTTP అంటే HTTPS యాక్సెస్. ద సర్వర్ ఆర్ ఇన్సైడ్ ది క్లౌడ్ అండ్ యూ ఓన్లీ నో దేర్ IP అడ్రస్. అవి ఎక్కడున్నాయి ఏమన్నా నీకు అవసరం లేదు, జస్ట్ ఓకే అవి ఎక్కడుందో దాని IP అడ్రస్ తెలుస్తుంది. నెక్స్ట్ ఏం అడిగిండు, బ్లాక్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యాక్సెస్ FTP, రైట్. సో యూ బెటర్ గో టు వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ICMP, FTP పోర్ట్ నెంబర్ ఏంది 20 or 21, ICMP పోర్ట్ నెంబర్ ఏంది 1. ఇవన్నీ నేర్చుకోండి, మీకు రిక్వైర్మెంట్ ప్రకారం యూజ్ అవుతాయి. మీకు మ్యాక్సిమం ఇంటర్వ్యూ పర్పస్లో పోర్ట్ నెంబర్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి, రైట్. ఓకే, ఇక్కడ ఏం చేసింది, FTPని యాక్సెస్ ఫ్రమ్ ఏంది PC2, ఎక్కడ నుంచి సర్వర్ 1 సర్వర్ 2. నెక్స్ట్ ఏం బ్లాక్ చేయాలంటే ICMP అంట, ఎక్కడ నుంచి PC3 నుంచి సర్వర్ 1 సర్వర్ 2. ఇవన్నీ బ్లాక్ చేయాలని రాసుకోండి, రైట్. ఈ సర్వీసులు మాత్రమే నాకు రిక్వైర్మెంట్, నేను బ్లాక్ చేయాలి, మిగతాన్ని అలౌ చేయాలి. ఇది ఈ యొక్క ప్యాకెట్ ట్రేసర్ యొక్క యాక్టివిటీ మీనింగ్. అయితే వాడేమంటుండే, స్కోరింగ్ పర్పస్ కోసం యూ మస్ట్ కాన్ఫిగర్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఆర్డర్ స్పెసిఫైడ్ ఇన్ ది ఫాలోయింగ్ స్టెప్స్ చేయాలంటుండు. ఫస్ట్ స్టెప్ ఏంది, డెనై PC1 యాక్సెస్ టు HTTPS సర్వర్ ఆన్ ది సర్వర్ 1 అండ్ సర్వర్ 2 సర్వీసెస్ ఆన్ సర్వర్ 1 అండ్ సర్వర్ 2. అయితే ఇది ఏమంటుండంటే, క్రియేట్ ఏ నేమ్డ్ ఎక్స్టెండెడ్ IP యాక్సెస్ లిస్ట్ ఆన్ ది రౌటర్ RT1. ఈ రౌటర్ మీద రాయమంటుండు, విచ్ విల్ డినే PC1 టు యాక్సెస్ HTTP అండ్ HTTPS సర్వీసెస్ ఆన్ వేర్, ఎక్కడెక్కడ ఉండే సర్వర్ 1 సర్వర్ 2 మనకి IP అడ్రస్ తెలుసు. 4 యాక్సెస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. యూజ్, ఇది ఇంపార్టెంట్ అండి, ACL యాజ్ ది నేమ్ ఆఫ్ ది నేమ్డ్ యాక్సెస్ లిస్ట్ ఇన్ దిస్ యాక్టివిటీ. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ కమాండ్ ఏం రాస్తాం, IP యాక్సెస్ లిస్ట్, రైట్. స్టాండర్డ్ ఎక్స్టెండెడ్ మనం కాన్ఫిగర్ చేసేది ఎక్స్టెండెడ్. ఇక్కడ నేమ్ రాయాలి కదా, ఎక్స్టెండెడ్ అంటే ఆ నేమ్ రాయమంటుండంటే క్యాపిటల్ ACL అని రాయమంటుండే. దేనికోసం, స్కోరింగ్ పర్పస్ కోసం. ఇది రాసి ఎంటర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటండి, మనం పర్మిట్ డినే రాస్తాం కదా, వాడేమంటుండు ఇక్కడ మీకు ఆల్రెడీ రాసింది డినే. దేన్ని TCP ప్రోటోకాల్, ఏ హోస్ట్, ఈ పర్టికులర్ హోస్ట్, దాని IP అడ్రస్ ఇదే ఉంది కదా, హోస్ట్ IP అడ్రస్. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఇవ్వాలి, సింగిల్ సిస్టమ్ ఉంటే ఇవ్వాలి, నెట్వర్క్ ఉంటే ఇవ్వాలి. నెక్స్ట్ పర్టికులర్ హోస్ట్ అంటే సర్వర్ 1 అనుకుందాం. సర్వర్ 1 IP అడ్రస్ ఏంది, ఇదే కదా. సో ఇది కూడా హోస్టే కదా, సర్వర్ అన్న కూడా ఒక కంప్యూటరే కదా, హోస్ట్ దాని అడ్రస్, రైట్. సో దీనికి వైల్డ్ కార్డ్ మాస్క్ అవసరమా, సింగిల్దే కాబట్టి అవసరం లే. ఇప్పుడు ఏంది, HTTP అంటే ఏమంది, పోర్ట్ నెంబర్ 80. HTTPS అంటే ఏంది, పోర్ట్ నెంబర్ 440. అది ఏంది, ఈక్వల్ టు దట్ పర్టికులర్ సర్వీస్ 80కి మాత్రమే, అంటే ఈక్వల్ టు 80 రాసినాం. అర్థమవుతుందా. మళ్ళీ డినే TCP హోస్ట్ సేమ్ సిస్టమ్, HTTPSని కూడా బ్లాక్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో దానికి ఈక్వల్ టు HTTPS అంటే 443 అయిపోయిందా. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక PC1 నుంచి సర్వర్ 2కి ఓన్లీ HTTP కండిషన్స్ ఇచ్చింది కదా, ఈ కండిషన్స్ అన్నీ మనం 1 by 1 రాసుకుంటూ వెళ్ళాలండి. ఇది రిక్వైర్మెంట్. నీ రియల్ టైంలో కూడా నీ కంపెనీకి ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని రాయి. అంటే మీనింగ్ ఏంది, ఈ ఒక్క PC1 నుంచి నేను ఓన్లీ వెబ్ సర్వీసెస్ యాక్సెస్ చేసుకోవాలి, ఇంకేం వద్దనుకున్నప్పుడు రాస్తావు, పర్మిట్ రాసి ఎక్కడికి యాక్సెస్ చేయాలనే దానికి ఈ హోస్ట్ దీని IP అడ్రస్ రాసి, నీకు సర్వర్ ఎక్కడుందో తెలియలేదనుకో,
ఇక్కడ హోస్ట్ దీని పేరు రాసినావు కదా, సర్వర్ ఎక్కడ ఉందో తెలిసినప్పుడు తెలియకపోతే ఇక్కడ ఎనీ అని రాసాయి, అంతే ఎక్కడికన్నా పోతుంది, సర్వర్ ఎక్కడైనా ఉండొచ్చు కదా, వెళ్తుంది. ఈక్వల్ టు 80 రైట్. సో ఒకవేళ నీకు ఎక్కడి నుంచి రిటర్న్ ట్రాఫిక్ దేంది అన్నీ బ్లాక్ చేయాలంటే అప్పుడు ఏం చేయొచ్చు, టీసీపీ ఎస్టాబ్లిష్డ్ కమాండ్ చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో, అది రాసుకో. లేదంటే నువ్వేం రాస్తావు, ఇటు రాసుకో. ఏమని రాస్తావు, అలౌ టీసీపీ ఎనీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ నా హోస్ట్ ఏంది, ఈ హోస్ట్కి ఓన్లీ ఈక్వల్ టు 80 ఉన్నప్పుడు మాత్రమే అలౌ చేసి ఈ పోర్ట్ నెంబర్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ అనేది ఎట్లా రాయాలో మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాం. మీకు డౌట్ ఉంటే అది ఒకసారి చూడండి. సో ఈ విధంగా రిక్వైర్మెంట్ని బట్టి రాసుకోవాలండి, రైట్. సో ఇక్కడ ఏం చేసిందంటే ప్యాకెట్ రేసర్ యాక్టివిటీలో ఫస్ట్ మనం రౌటర్లోకి వెళ్దాం. రౌటర్లోకి వెళ్ళి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్దాం. సో సిఎల్ఐలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి, రైట్. సో ఫస్ట్ విల్ గో టు ది కాన్ఫిగరేషన్ మోడ్, ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. సో ఇప్పుడు యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేయాలి కండి. కమాండ్ ఏంది, ఐపీ యాక్సెస్ లిస్ట్. నేమ్డ్ అంటే అది స్టాండర్డ్ ఎక్స్టెండెడ్ తెలియదు కదా, అప్పుడు ఎక్స్టెండెడ్ రాసి దాని పేరు ఏమి ఇమ్మనిండండి, ఏసీఎల్ క్యాపిటల్ లెటర్లో ఇమ్మనిండండి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది, దేన్ని పర్మిట్ చేయాలి, దేన్ని అలౌ చేయాలి, అది అవన్నీ నేను ఇక్కడ రాసినానండి. డినై టీసీపీ 101లో ఏంది, 102లో ఏంది, 103లో సిస్టమ్కి ఏమేమి సర్వీస్ డినై చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఈ స్టెప్స్ 1 by 1 కాపీ పేస్ట్ చేసుకోకుండా నేను చేస్తాను. మీరైతే ఏం చేస్తారంటే సో డైరెక్ట్గా 1 by 1 మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఐసీఎంపీ చూస్తే నేను ఎనీ ఈక్వల్ పోల్ట్ రాయట్లేదు కదా, ఐసీఎంపీ అనేది ఈ ప్రోటోకాల్ కంప్లీట్గా బ్లాక్ చేస్తున్నాం అనేది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, ఇవన్నీ పేస్ట్ చేస్తున్నాను, రైట్. సో ఇవన్నీ పేస్ట్ చేసి కంప్లీట్ అయిందండి, రైట్. సో ఇప్పుడు ఎగ్జిట్ టైప్ చేద్దాం, రైట్. సో ఎగ్జిట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా చూడొచ్చండి, మళ్ళీ ఎగ్జిట్ కొట్టి షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేస్తే మనకు ఈ 10, 20, 30, 40, 50 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ సీక్వెన్స్ నెంబర్. సో ఫస్ట్ ఇది రాసినా కదా, దానికి సీక్వెన్స్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 80 అని రాసినాం కదా, ఈక్వల్ టు 80 అంటే మీనింగ్ ఏంది, అది www HTTP ప్రాసెస్. ఇక్కడ ఈక్వల్ టు 80 రాసినా కదా, అది HTTP, అది www అంటే 80 ప్రాసెస్, రైట్. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్కి FTP అని రాసినాం, రైట్. సో ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్ళాలండి. సో అయిన తర్వాత మెయిన్ థింగ్ మనం ఏం చేయాలంటే వన్స్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్న తర్వాత ఇవి ఎక్కడ అప్లై చేయాలనేది ఇంపార్టెంట్. ఎక్కడ అప్లై చేస్తామండి, ఈ థియరీ మొత్తం చదివిన తర్వాత యూ నీడ్ టు టేక్ ద డెసిషన్, రైట్. అంటే ఈ యాక్సెస్ లిస్ట్ అన్ని రాసిన తర్వాత ఎక్కడ అప్లై చేయాలనేది, రైట్. సో తర్వాత వాడు ఈ యాక్టివిటీలో ఇంకొకటి ఏమి ఇచ్చిందంటే ఎక్కడ అప్లై చేయాలనే దానికంటే ముందు ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి, రైట్. బై డిఫాల్ట్ an access list denies all the traffic that do not matches any rules in the list. Enter the command that permits all traffic that does not match any of the configured access list statement. అంటే ప్రతి టాపిక్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసినామండి, వీటిని డినై చేసినాం. నెక్స్ట్ ఏంటండి, ఇవి ఒక్కటే డినై చేయాలి, మిగతా అన్నీ అలౌ చేయాలి, అది నా రిక్వైర్మెంట్. బై డిఫాల్ట్ ఏమొస్తుంది, నువ్వు ఈ 80 వరకు సీక్వెన్స్ నెంబర్లో 90 సీక్వెన్స్ నెంబర్ ఏమొస్తుంది చెప్తారు మీరు నాకు. బై డిఫాల్ట్ ఇంప్లిసిట్ డినే ఉంటుంది, అంటే దీన్ని బ్లాక్ చేస్తుంది, మిగతా ఇంకేం వచ్చినా బ్లాక్ చేస్తుంది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంది, ఓన్లీ వీటిని మాత్రమే బ్లాక్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడు నువ్వేం చేయాలంటే ఎగ్జాక్ట్గా కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్ళి, రైట్, మనం మళ్ళీ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే, రైట్, ఓకే ఫైన్. సో ఐపీ యాక్సెస్ లిస్ట్ ఎక్స్టెండెడ్ కదండి, దాని నేమ్ ఏందండి, యాజ్ పర్ ఏసీఎల్ అని ఇచ్చిండు. ఇప్పుడు నేను దేన్ని పర్మిట్ చేయాలి, ఎనీ ఐపీ ప్రోటోకాల్ పర్మిట్ చేయమని చెప్పిండు. ఏ సోర్స్ నుంచి అయినా అంటే ఎనీ, ఏ డెస్టినేషన్ అయితే ఎనీ. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ కానీ టైప్ చేసినానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ కానీ టైప్ చేసినానంటే మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది, రైట్. ఆ పాయింట్ ఏంటంటే ఇవన్నీ PC1 నుంచి విడినే చేయాలి, PC2 నుంచి విడినే చేయాలి, PC3 నుంచి విడినే చేయాలి. దీని తర్వాత మనకు నువ్వు రాయిపోయిన 90లో ఏం తీసుకుంటుంది, ఇంటర్నల్గా మళ్ళీ డినే ఎనీ అనేది తీసుకుంటుంది. అంటే ఇంకేం వచ్చినా నువ్వు డినే చేసి పడదొబ్బా అని వస్తుంది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంది బ్రదర్, ఇవి డినే చేసి మిగతా అన్నీ అలౌ చేయాలి. దానికోసం నువ్వేం రాయాలి, పర్మిట్ ఐపీ ఎనీ రాస్తే
అన్ని ఐపీ ప్రోటోకాల్స్ పర్మిట్ చేస్తుంది. ఇప్పుడు సీక్వెన్స్ నెంబర్ 100 ఏం చేస్తుంది, డినే ఎనీ బై డిఫాల్ట్ ఉంటుందని మనకు తెలుసు, రైట్. సో నీకు స్టాటిస్టిక్స్ కావాలంటే నువ్వు డిఫాల్ట్ డినే ఎనీ రాస్తే నీకు 100 అనే నెంబర్తో ఒక ఏసీఎల్ ఎంట్రీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇవి మొత్తం ఫస్ట్ ఆర్డర్లో చెక్ చేసుకుంటూ పోతుంది 10, 20, 30. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇవి కాకపోతే పర్మిట్ చేసేస్తుంది. 90 చెక్ చేసిన తర్వాత కదా 100 పోతుంది. 90లో పర్మిట్ అంటే పర్మిట్ చేస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ 100 డినేకి పోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ పాయింట్ వాడు అక్కడ మెన్షన్ చేసిండు. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. బట్ ఇవన్నీ ఎక్కడ అప్లై చేయాలి, ఏం చెప్పుకున్నామండి మనం జనరల్గా, ఈ నెట్వర్కే కదా PC1, PC2, PC3. అప్లై క్లోజ్ టు ది సోర్స్ అంటే ఏంది, ఈ పాయింటే కదా. ఇట్లా వెళ్తే ఈ ఇంటర్ఫేస్ ఏమంటారు, ఇన్బౌండ్ ఇంటర్ఫేస్ అంటారు. ఆ ఇంటర్ఫేస్ నెంబర్ ఏం చెప్పానండి నేను, G0/0. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంటర్ఫేస్ G0/0లోకి వెళ్ళి ఐపీ యాక్సెస్ గ్రూప్, రైట్. సో ఆ యాక్సెస్ గ్రూప్ ఏదైతే నేమ్ క్రియేట్ చేసినామో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఇంటర్ఫేస్ అనేది రాయాలి, రైట్. సో అది ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేద్దాం. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ క్రియేట్ చేసినావు, ఎంట్రీస్ క్రియేట్ చేసినావు. ఈ ఎంట్రీస్ ఎక్కడ అప్లై చేయాలి, ఇంటర్ఫేస్లో అప్లై చేయాలి. అదే కదా మెయిన్ టాస్క్ మంది. సో దానికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్. సో ఫస్ట్ వీల్ గో టు ది కాన్ఫిగరేషన్ మోడ్. అయిన తర్వాత ఐపీ కమాండ్ ఏంటండి, యాక్సెస్. ఓకే, ఎందుకు యాక్సెస్ లిస్ట్ వస్తుందంటే ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఐపీ ఏసీ టైప్ చేసి ట్యాబ్ కొడితే యాక్సెస్ గ్రూప్ వస్తుంది. యాక్సెస్ గ్రూప్ ఏంటండి, ఓడ్. ఆ ఓడ్ ఏంటండి, ఏసీఎల్. అర్థమవుతుందా? ఓకే, అది ఇన్బౌండ్ ఇంటర్ఫేస్, అవుట్బౌండ్ ఇన్బౌండ్, రైట్. సో దిస్ ఈస్ థింగ్, రైట్. సో అండ్ షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేస్తే మనకు అన్నీ వస్తాయి. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేయండి, షో ఐపీ ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ గురించి టైప్ చేయండి, మీకు యాక్సెస్ లిస్ట్ అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, కోర్స్ కంప్లీషన్ అనేది 100% అయిందా. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఈ ప్యాకెట్ రేసర్ యాక్టివిటీలో ఏంటంటే హౌ టు ఎడిట్ ఎక్స్టెండెడ్ ఏసీఎల్. దిస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ అండి. సింపుల్ థింగ్ అండి. ఎట్లా ఎడిట్ చేస్తాం, ఫస్ట్ ఏం రాసినాం, ఐపీ యాక్సెస్ లిస్ట్ ఎక్స్టెండెడ్ రాసిన తర్వాత నేమ్ ఇచ్చినాం కదా, నేమ్ ఏమి ఇచ్చినాం, ఏసీఎల్ అని ఇచ్చినాం. అయితే ఏం చేస్తుంది నెక్స్ట్, నార్మల్గా ఇది ఎంటర్ కొట్టిన తర్వాత ఏం రాస్తాం, అయితే డినేనో లేదంటే పర్మిటో లేదంటే రిమార్క్ అనే స్టేట్మెంట్ రాసుకుంటూ పోతాం. అప్పుడు ఏం చేస్తుంది, నువ్వు షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేస్తే 10, 20, 30, 40 ఇట్లా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దీని మధ్యలో ఇంకొక 15 అనేది యాడ్ చేయాలనుకుందాం. అప్పుడు దీన్ని ఎట్లా యాడ్ చేయాలి, ఒకవేళ ఈ 10ని డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు ఏం రాస్తాం, నో 10 అని రాసినావు అనుకో, ఈ 10 అనేది ఏదైతే ఒక సీక్వెన్స్తో క్రియేట్ అయిందో ఒక ఎంట్రీ, అది డిలీట్ అయిపోతుంది. ఒకవేళ యాడ్ చేయాలంటే ఎట్లా అబ్బా అంటే జస్ట్ ఒక నెంబర్ 15 అని పెట్టు, తర్వాత పర్మిట్ డినే రైట్. పర్మిట్ రాసి ఏ ప్రోటోకాల్, టీసీపీ, యూడీపీ, సోర్స్ ఏంది, డెస్టినేషన్ ఏంది, ఆపరేటర్ ఏంది, ఏ పోర్ట్ నెంబర్ రాసుకోవచ్చు. సింపుల్ థింగ్. సో దీన్ని మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్, రైట్. సో ఇప్పుడు నేను దానికి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మీకు యాక్సెస్ లిస్ట్ ఏముందో చూపిస్తున్నా, రైట్. సో ఇది ఉంది, రైట్. నేను ఇప్పుడు ఏంటంటే ఒక యాక్సెస్ లిస్ట్ ఎంట్రీ ఒక మధ్యలో యాడ్ చేయాలి. అంటే అది 10 తర్వాత ఎక్కడ ఉండాలి, 15 ఉండాలి, రైట్. సో దీన్ని నేను పర్మిట్, దీన్ని నీకు ఇష్టం ఏదో ఒకటి ఎగ్జాంపుల్కి రాసుకో, రైట్. సో దానికి పోర్ట్ నెంబర్ ఏంటంటే టీసీపీ ప్రోటోకాల్ వాడుతున్న పోర్ట్ నెంబర్ 25 అని రాస్తాను. ఈ 25 అనేది ఏందో నీకు ఇంకొద్ది సమయంలో అర్థమవుతుంది, రైట్. సో అప్పుడు ఏం రాయాలంటే సింపుల్గా మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ కమాండ్ టైప్ చేసినాం గుర్తుందా, ఎస్, ఐపీ యాక్సెస్ లిస్ట్ ఎక్స్టెండెడ్ ఏసీఎల్ అని టైప్ చేసినాం కదా, ఇది, రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 రిమూవ్ చేయాలి అంటే ఈ 80 అనే యాక్సెస్ లిస్ట్ రిమూవ్ చేయాలనుకో ఏం రాస్తావు, నో 80. అయిపోయిందా. ఇప్పుడు ఎండ్ కొట్టి మళ్ళీ షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేయి, నీకు 80 అనేది లేదు. అర్థమవుతుందా. సో ఇప్పుడు నేను ఒకటి ఎడిట్ చేయాలంటే ఎట్లా చేయాలి అంటే ఐపీ యాక్సెస్ లిస్ట్ ఎక్స్టెండెడ్, దాని పేరు ఏందండి, ఏసీఎల్. ఇప్పుడు నేను 80తో రాద్దాం అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు 80 లేదు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 80తో రాద్దాం అనుకుంటున్నావు. ఏం రాద్దాం అనుకుంటున్నావు, డినే, టీసీపీ ప్రోటోకాలు, యూడీపీ ప్రోటోకాలు, సమ్ అదర్ ప్రోటోకాలు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, రైట్. సో హోస్ట్ లేదంటే ఎనీ అని రాసిన, ఎనీ డెస్టినేషన్ అని రాసిన, ఈక్వల్ టు పోర్ట్ నెంబర్ 25 రాసిన. అంటే ఈ సోర్స్ ఏదైనా కానీ డెస్టినేషన్ ఎక్కడైనా కానీ ఈ పోర్ట్ నెంబర్ 25 ఉంటే అలా డినే చేయమని చెప్పిన.
ఎంటర్ కొట్టినా ఇప్పుడు చూద్దాం. ఎగ్జిట్ కొట్టి మళ్ళీ షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేయి. ఇప్పుడు 80తో నీకు వచ్చిందా, అర్థమవుతుందా? ఒకవేళ నేను 10కి 20 మధ్యలో ఇంకొకటి రాయాలనుకుందాం, రైట్? అప్పుడు ఎట్లా రాయాలంటే సింపుల్, కాన్ఫిగర్ టెర్మినల్, రైట్, ఐపీ యాక్సెస్ లిస్ట్ ఎక్స్టెండెడ్ కదా, ఎక్స్టెండెడ్ దాని నేమ్ ఏంది, ఏసీఎల్, రైట్? సో 15 అనే నెంబర్ రాసుకుంటున్నా. ఏమని రాసుకుంటున్నా, పర్మిట్ అని, నీ ఇష్టం, నీ రిక్వైర్మెంట్ పర్మిట్, రైట్? సో టీసీపీ ఎనీ నీ రిక్వైర్మెంట్ అంటే ఇట్లా కావాలంటే ఇట్లా కూడా రాసుకో, హోస్ట్ ఏంది, డెస్టినేషన్ ఏంది, అది ఈక్వల్ టు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వల్ టు, రైట్? సో 25 అని పోర్ట్ నెంబర్ రాసిన, ఓకేనా? ఎంటీ కొట్టిన తర్వాత ఎండ్ కొట్టి షో యాక్సెస్ లిస్ట్ కామెంట్ టైప్ చేస్తే ఇక్కడ ఇంతకుముందు 80 రాస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది, 80 రాస్తే 80 రాయాలి అంటే ఇది www http, ఇది https, రైట్? ఇక్కడ నేను పోర్ట్ నెంబర్ 25 అయింది, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్? సో ఎస్ఎంటీపీ మెయిల్ సర్వీస్ కోసం యూజ్ చేసే ప్రోటోకాల్, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. చూసావా, 10కి 20 మధ్యలో 15 వచ్చిందా, ఈ ఆర్డర్లో అది చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ విధంగా మనం ACL వన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలనేది చూసుకోవచ్చు, రైట్? సో అదేవిధంగా ACL అనేది ఏ విధంగా డిలీట్ చేయాలి, ఆ ఇంటర్ఫేస్ నుంచి ఏ విధంగా డిటాచ్ చేయాలనేది మనం స్టాండర్డ్ ACLలో నేర్చుకున్నామండి, రైట్? సో మీకు డౌట్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇది మనం ACL కంప్లీట్ పార్ట్ అనేది, అంటే బేసిక్ లెవెల్ నుంచి అసలు ACL ఏంది, ఎందుకు ACL వాడాలి, దీన్ని వాడితే ఏం అడ్వాంటేజెస్ ఉంటుంది, వాడకపోతే ఏమవుతుంది, దాని గురించి స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత ACLs ఎన్ని టైప్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఆ తర్వాత ACLలో ప్రతి ACLలో 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటేమో స్టాండర్డ్ అని, ఒకటేమో నేమ్డ్ అని, దాంట్లో నంబర్డ్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఎక్స్టెండెడ్లో నేమ్డ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది. తర్వాత ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్, స్టాండర్డ్లో ఓన్లీ బేస్డ్ ఆన్ ది సోర్స్ IP అడ్రస్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తుందని నేర్చుకున్నాం. అది డెస్టినేషన్ దగ్గరలో రాయాలని నేర్చుకున్నాం. అదేవిధంగా నంబర్డ్ ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం, నేమ్డ్ ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా డిలీట్ చేయాలి, ఏ విధంగా ఇంటర్ఫేస్ నుంచి రిమూవ్ చేయాలి నేర్చుకున్నాం. అప్పుడు బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలు చేసి మనం ఏం చేసినాం, నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ACLకి వెళ్ళినాం. ఎక్స్టెండెడ్ ACLలో ఏంది, మోర్ అడ్వాన్స్ ఫిల్టర్స్. అంటే స్టాండర్డ్ ACLలో ఓన్లీ IP అడ్రస్ని ప్లేస్ చేసుకొని బ్లాక్ అవుతుంది. అది ఎక్స్టెండెడ్ ACL కానీ నువ్వు తీసుకున్నావు అంటే ప్రోటోకాల్ ఏంది, పోర్ట్ నెంబర్ ఏంది, దేన్ని అలౌ చేయాలి, దేన్ని అలౌ చేయొద్దు, ఎక్కడికి పోవడానికి అలౌ చేయాలి, ఎక్కడి నుంచి రావడానికి అలౌ చేయాలి, ఎందుకు అలౌ చేయాలి, ఎందుకు అలౌ చేయొద్దు, ఇన్ని బ్రీఫ్గా మనం ఫిల్టర్స్ అనేది ఎక్స్టెండెడ్ ACLలో రాసుకోవచ్చండి. సో దీంట్లో కూడా నేమ్డ్ ఎట్లా క్రియేట్ చేయాలి, నంబర్డ్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నామండి. ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఇంటర్ఫేస్ నుంచి డిలీట్ చేయాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి నేర్చుకున్నామండి. సో మీకు కనుక డైరెక్ట్గా ఈ వీడియో కనుక మీరు వాచ్ చేస్తున్నారంటే, సో బేసిక్ నుంచి ACL ఫస్ట్ క్లాస్ నుంచి కనుక మన వీడియో సిరీస్లో వెళ్ళి చూసిందంటే మీరు ACL కాన్సెప్ట్లో 100% పక్కా నాలెడ్జ్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం సపరేట్ న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.